ఒకవైపు రైతులు సరిగా పంటలు దిగుబడి లేక ఇబ్బందులు పడుతూ ఉంటే మరోవైపు నకిలీ విత్తనాల బ్యాచ్ రెచ్చిపోతున్నారు. అటు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు లేక అల్లాడుతుంటే ఇటు నాసి రకం విత్తనాల ముఠ రైతులకు నకిలీ విత్తనాలను అంటగడుతున్నారు. గుంటూరు జిల్లాలో నాసి రకం విత్తనాలు విక్రయిస్తున్న సంస్థలపై విజిలెన్స్ అధికారులు దాడులు చేశారు. వట్టిచెరుకూరు మండలం కర్నూలులో కర్షక క్రాఫ్ట్ సైన్స్ సంస్థపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు అధికారులు. తప్పనిసరి రికార్డులు, ఇన్వాయిస్లు, స్టోర్ సర్టిఫికెట్లు లేకపోవడం ఇక్కడ గుర్తించారు. సీడ్స్ కంట్రోల్ ఆర్డర్ 1983 ప్రకారం సూపర్ 10 ఎర్రమిరప విత్తనాల అమ్మకాలు నిలిపివేశారు. కాగా అనుమతులు లేకుండా విక్రయిస్తుండటంతో వాటిని సీజ్ చేశారు. 11,677 కిలోల విత్తనాలపై అధికారులు సాఫ్ట్ ఆర్డర్లు ఇచ్చారు. సీజ్ చేసిన విత్తనాల విలువ సుమారుగా 45,88,000 ఉంటుందని విజిలెన్స్ అధికారులు స్పష్టం చేస్తున్నారు. పూర్తి అప్డేట్స్ తెలుసుకుందాం మా ప్రతినిధి నాగేశ్వర ద్వారా. నాగేశ్వర్, ఇప్పటికే రైతులు పడుతున్నటువంటి కష్టాల గురించి మనం ఎవ్రీ డే మాట్లాడుతూనే ఉంటున్నాము. రైతులకు అండగా ఉంటున్నాము. ఏ విధంగా అవస్థలు పడుతున్నారు, పంట పండించడం దగ్గర నుంచి ఆ దిగుబడి రాక వచ్చినటువంటి పంటని అమ్ముకోవడానికి పడుతున్నటువంటి అవస్థలు ఇవన్నీ చూస్తున్నాం. కానీ పంటకు సంబంధించి నాసిరకం విత్తనాలు, వాటి ఉన్నటువంటి అమల్లో లేనటువంటి విత్తనాలను కూడా విక్రయిస్తున్నట్టుగా తెలుస్తుంది. డీటెయిల్స్ ఏంటి? ఏదైతే మోసం చేసేవాడికి ఏదైతే రైతు అనేది కానీ ఇంకో వ్యక్తి అనే సంబంధం లేకుండా దోపిడీకి సంబంధించి దోపిడీయే మార్గంగా అయితే చూసుకుంటున్న పరిస్థితి నేపథ్యం ఉంది. ప్రస్తుతం ఏదైతే గుంటూరు జిల్లాలో ఏదైతే నాసి రకం విత్తనాల విక్రయాలపై విజిలెన్స్ అధికారులు అయితే దీనికి సంబంధించి ఉక్కుపాదం మోపిన పరిస్థితి అయితే ఉంది. అయితే తాజాగా వట్టిచెరుకూరు మండలం కర్నూలులో ఉన్న కర్షక క్రాఫ్ట్ సైన్స్ ఏదైతే సంస్థపై అయితే ఆకస్మిక దాడులు అయితే నిర్వహించిన పరిస్థితి అయితే ఉంది. సీడ్స్ కంట్రోల్ ఆర్డర్ ప్రకారం 1983కు విరుద్ధంగా వ్యాపారం సాగుతున్నట్లుగా గుర్తించారు. అయితే తనిఖీల్లో తప్పనిసరి రికార్డులు, అలాగే ఇన్వాయిస్లు, సోర్స్ సర్టిఫికెట్లు లేకుండానే ఏదైతే సూపర్ 10 ఎర్ర మిరప విత్తనాల విక్రయాలు జరుగుతున్నట్లుగా బయటపడింది. దీంతో సుమారు ఏదైతే 11,677.5 కిలోల విత్తనాల అమ్మకాలపై అయితే స్టాఫ్ ఆర్డర్లు జారీ చేసి దాదాపు 45 లక్షల పైచిలకు విలువైన విత్తనాలను అయితే సీజ్ చేశారు. అయితే రైతులను మోసం చేసే విధంగా నాసిరకం, అనుమానాస్పద విత్తనాలను మార్కెట్ లోకి పంపుతున్నారన్న ఫిర్యాదుల నేపథ్యంలో విజిలెన్స్, వ్యవసాయ శాఖ, సీడ్ ఇన్స్పెక్టర్లు సంయుక్తంగా దాడులు ముమ్మరం చేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఇదే తరహాలో గత 2-3 రోజులుగా కూడా గుంటూరు, ప్రతిపాడు, తెనాలి, పెదకాకాని పరిసర ప్రాంతాల్లో కూడా పలువురు డీలర్లు గోదాములపై తనిఖీలు నిర్వహించినట్లుగా కూడా మనకి పూర్తిగా సమాచారం తెలుస్తుంది. అదే ముఖ్యంగా రైతులకు అధిక దిగుబడి పేరుతో బ్రాండెడ్ ప్యాకెట్లో నకిలీ లేదా నాణ్యత లేని విత్తనాలు సరఫరా చేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్న పరిస్థితి అయితే ఉంది. కొన్ని చోట్ల లైసెన్సులు లేకుండానే విక్రయాలు, అలాగే మరికొన్ని చోట్ల గడువు ముగిసిన స్టాక్ నిల్వలు కూడా గుర్తించినట్లు తెలుస్తుంది. అయితే రైతుల నుంచి ఫిర్యాదులు పెరగడంతో జిల్లా యంత్రాంగం మొత్తంగా కూడా అప్రమత్తమై విత్తన సంస్థలో డీలర్లపై ప్రత్యేక నిఘా పెట్టింది. అయితే నాసి రకం విత్తనాలతో రైతులు తీవ్రంగా నష్టపోకుండా ముందస్తు చర్యల్లో భాగంగానే ఈ దాడులు కొనసాగిస్తున్నట్లుగా తెలుస్తుంది. మొత్తంగా రైతులు ఏదైతే పంట పండించిన దానికి వాళ్ళు ఏదైతే కంపెనీలు చెప్పే, అలాగే షాపులు యజమానులు చెప్పే విధానాన్ని బట్టి అదే ఏదైతే పంట దిగుబడి ఎక్కువగా ఉంటుంది, మా కంపెనీకి సంబంధించిన సీడ్ వాడితే అనే విధంగా చెప్పటం, ఆ తర్వాత రైతు దాన్ని ఆ సీడ్ ని కొన్న తర్వాత ఆ సీడ్ కి పురుగుల మందులు కానీ ఇంకా ఆ మందులతో ఖర్చులు విపరీతంగా పెరిగినప్పటికీ వాళ్ళు చెప్పిన విధంగా దిగుబడి రాకపోవటం తీవ్ర నష్టం రైతులకు వాటిల్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే గుంటూరు జిల్లాలో ఈ విధంగా రైతుల నుంచి కొన్ని కంప్లైంట్ అందటంతోనే ఈ యొక్క దాడులు నిర్వహించినట్లు కూడా మనకు తెలుస్తుంది. ఆశ. థాంక్స్ ఫర్ ది అప్డేట్ నాగేశ్వరరావు.